నీ తలంపులు పాడైపోవడానికి ప్రధాన కారణం నీ కళ్ళు. నీ కళ్ళును కంట్రోల్ చేసుకోగలిగితే నీ తలంపులు కంట్రోల్లో ఉంటాయి. నీ తలంపులు కంట్రోల్లో ఉన్నట్లయితే నీ క్రియలు కూడా కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి మొదట నీ కళ్ళు కంట్రోల్ కావాలి. మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే, మీ సెల్ ఫోన్లో పనికి మాలిన యాప్లు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి కదా. ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి చేస్తాయి, చెడు చేస్తాయి. వీటిల్లో మంచి ఉంది, చెడు ఉంది. కానీ సాధారణంగా సహజంగా ఎక్కువ శాతం మంది ఈ సోషల్ మీడియా సైట్స్ను వాడుతున్నప్పుడు వాళ్ళు పొందుకునే మేలు కంటే పొందుకునే కీడు ఎక్కువ. కాబట్టి ఈరోజు మీరు చేయాల్సిన ఒక మంచి పని చెప్పమంటారా? వాక్యం చదవటం కోసం మీరు సోషల్ మీడియాను వాడితే తప్పు కాదు, కానీ అక్కడి నుంచి మీరు దారి మళ్ళీ మీరు పనికి మాలిన వాటిని చూస్తూ మీ శరీరాన్ని పాడు చేసుకోవడం మాత్రం మంచిది కాదు. సో ట్రై టు రిమూవ్ ఆల్ ద యాప్స్ దట్ విల్ డిఫైల్ ఆర్ దోస్ విల్ డిఫైల్ యువర్ ఐస్. మళ్ళా చెప్తున్నాను, మన తలంపులు బాగుండాలి అంటే మన కళ్ళు బాగుండాలి. కళ్ళు బాగుండాలి అని అంటే మన హృదయం బాగుండాలి. హృదయం బాగుండాలి అని అంటే ఖచ్చితంగా ఆ హృదయంలో క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా దేవునికి దగ్గరగా జీవిస్తావు.